ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో యాస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా అవాక్కైన పరిస్థితి. ఒక మహిళపై అగంతకుడు కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులున్న మహిళ పరిస్థితి ఎలా ఉంది, యువతిపై దాడి చేయడానికి గల కారణాలంటే అనేక ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే విషయం ఏంటంటే, అయ్యో అమ్మాయి ఎలా ఉంది, ఎందుకు హత్య చేశాడు, పిల్ల ప్రాణాలతో ఉందా లేదని ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. సో అఖిల యొక్క పరిస్థితి అంటే విజయనగరం జిల్లా చిగురుపల్లి నియోజకవర్గం గర్విడి మండలం శివరాం గ్రామంలో అఖిలపై జరిగిన దాడి గురించి తన యొక్క హెల్త్ అప్డేట్ కూడా తెలిపేందుకు మన దగ్గర అయితే ఉన్నారు. తనకి చికిత్సలు అందిస్తున్న డాక్టర్ తిరుమల ప్రసాద్ గారు ఉన్నారు. సో సార్ నమస్తే సార్. సార్ ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి, అమ్మాయిపై దాడి చేయడానికి ఒక అగంతకుడు ప్రయత్నించాడు. అయ్యో అమ్మాయి ఎలా ఉందో ఏమైందో. రీసెంట్గా చూసుకున్నట్టయితే మహిళలపై దాడులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఎక్కడో మూల చోట అంటే ఎక్కడో ఉండేవి, ఇప్పుడు విజయనగరంలో కూడా ఆ కల్చర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అఖిల అనే మహిళ ఎలా వచ్చింది, ఆ యువతపై దాడి జరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందండి? పాప చెస్ట్ మీద 2 స్టాబ్ ఇంజరీస్తో వచ్చిందండి. షార్ప్ ఆబ్జెక్ట్, చాలా పదునైనది. ఆ కత్తి చెస్ట్ స్కిన్, మజిల్స్, బోను దాటి లంగ్స్ వరకు వెళ్ళిపోయింది. అయితే మనకి ఎవిడెన్స్ ఏంటంటే బ్లడ్ ఉందండి. సిటీ స్కాన్ చేసాము, దాంట్లో ఎవిడెంట్గా ఉంది. అయితే ఇంకొక ఇంజరీ కూడా ఉందండి. లక్కీగా అది ఏ డైరెక్షన్ మారకుండా, మేజర్ వెసల్స్ ఇంజరీ అవ్వకుండా, లివర్ లాంటి ఆర్గాన్ అవ్వకుండా ఉంది. దానివల్ల లక్కీగా పాప ప్రస్తుతం స్టేబుల్గానే ఉందండి. మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. చెస్ట్కి అయితే ట్యూబ్ వేస్తున్నాము. మన 2 రోజులు అబ్జర్వేషన్ ఇస్తాము. అలా ఎలా ఉంది అన్నది మనం అబ్జర్వేషన్ చూసుకుంటాం. సార్ అఖిలని అంటే హెల్త్ పరంగా మొత్తం చెక్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తన పరిస్థితిని కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. సో అంటే అక్కడ దాడికి సంబంధించి కాకుండా ఇంకా వేరే చోట ఎక్కడైనా దాడి జరిగిందా? లేదండి, తను యాక్చువల్గా 2 సార్లు తను ఇక్కడికి వచ్చాడండి చెస్ట్లో. ఈ లోపలే తను కాన్షియస్లోకి వచ్చేసి వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిందండి. అరవడం వల్ల మిగతా వాళ్ళందరూ వచ్చేసారు. ఈ లోపల ఇతను పారిపోయాడు. సో లక్కీగా తనకి ఆ చెస్ట్లో 2 స్టాబ్ ఇంజరీస్ మాత్రమే జరిగాయి. లక్కీగా ఒకటి మాత్రం కొంచెం డీప్గా వెళ్ళడం వల్ల సార్ చెప్పినట్టు అక్కడ మాత్రం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్టేబుల్ ఉంది, మిగతాది అయితే ఏమీ అవ్వలేదు. సో ప్రస్తుతానికి ఎలాంటి చికిత్సను అందిస్తున్నారు? తను కోలుకోవడానికి అంటే తను హెల్దీగా ఇంటికి వెళ్ళి నార్మల్ పొజిషన్కి రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది సుమారుగా? జనరల్గా ఇప్పుడు మనం మనం చెస్ట్కి ట్యూబ్ వేసి బ్లడ్ అంతా మనం బయట తీయాలి లంగ్స్ నుంచి. అది తీసిన తర్వాత ఒక 48 hours మనం అబ్జర్వేషన్ పీరియడ్లో పెడతాము. దాన్ని బట్టి తను ఎలా మనకి రెస్పాండ్ అవుతుంది, మనం చేసే ట్రీట్మెంట్ దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ప్రస్తుతం 48 hours తర్వాత మనం చెప్తాం. సో అఖిల యొక్క హెల్త్ అప్డేట్ కూడా తెలుసుకునేందుకు మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. తన గురించి అంతా హెల్త్ గురించి అయితే మాత్రం ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి ఎలా ఉంది, తనకి ఇంకా ఎలాంటి వైద్యాన్ని అందించాలని. సార్ కాసేపటి క్రితం మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. తన హెల్త్ అప్డేట్ ఎలా ఉందో కూడా తెలుసుకున్నారు. సో బాధితురాలతో మాట్లాడిన తర్వాత మీకు ఇచ్చిన సమాచారం ఏంటి? అదే ఎక్స్పెండిచర్స్ ఏమైనా అయితే మరి గవర్నమెంట్ తరఫున మేము చూస్తామండి డాక్టర్ గారు అని చెప్పారు. మన ఏది బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పారు. మేము అలాగే ఇస్తామని చెప్పాము. సార్ అంటే ఇది గాడ్ గ్రేస్ అని చెప్పుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళు రావడంతో ఒక్కసారిగా తను ఆపేస్తాడు. అదే ఇంకా కాస్త దాడి పరిస్థితి ఎక్కువైనట్టయితే అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది సార్? మనం ప్రిడిక్ట్ చేయలేము. అంటే ఆ ఇంజరీస్ దీన్ని బట్టి మనం ఎక్కువ ఇంజరీస్ బట్టి ఎక్కువ తీవ్రత ఉంటుంది అన్నమాట. ఎస్, చూసుకున్నట్టయితే అంటే ఈరోజు లేచిన వేళ విశేషమో ఆ తల్లిదండ్రుల యొక్క అదృష్టమో తెలియదు కానీ అలర్ట్ అయ్యి చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా బాలికను రక్షించేందుకు ముందుగా వచ్చారు. సో ఇంకాస్త లేట్ అయినట్టయితే ఆ కత్తిపోటు 1 కాదు 2 కాదు 3 కాదు ఎన్ని ఉండేవో కూడా చెప్పలేని పరిస్థితి. సో ఈ విషయం తెలిసిన వెంటనే మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా రావడం హుటాహుటిన వచ్చి హాస్పిటల్లో ఉన్న బాధితురాల్ని పరామర్శించారు. ఎలాంటి వైద్యాన్నైనా అందించడానికి ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా సూచనలు సలహాలు కూడా ఇచ్చిన పరిస్థితి.
పరిస్థితి. సో ఏదైతేనే రీసెంట్గా చూసుకున్నట్టయితే ఇన్నాళ్ళు ఎక్కడో జరిగేవి అయ్యో అవురా అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు విజయనగరంలో కూడా ఈ కల్చర్ స్టార్ట్ అయిందంటే ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి. అఖిల ఇంట్లో ఉన్న అమ్మాయిని వచ్చి మాస్క్ వేసుకొని వచ్చి దాడి చేసేంతగా అంటే కుట్ర పన్నాడంటే ఎప్పటి నుండి ప్లాన్ చేసుకొని ఈ విధంగా వ్యవహరించాడు, అది కూడా తల్లిదండ్రులు ఎవరూ లేని సమయంలో ఇలా జరిగిందంటే కూడా అక్కడ గ్రామస్తులంతా కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి. సో ఏదైతేనే అఖిల యొక్క హెల్త్ అయితే మాత్రం స్టెబుల్గానే ఉంది. 24 గంటలు గడిచిన తర్వాత తన యొక్క మెరుగైన ఇంకా ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగైన పరిస్థితికి రానుంది. ప్రస్తుతం వైద్యులు అందిస్తున్న చికిత్సకైతే తను రెస్పాండ్ అవుతుంది. మరి కాసేపట్లో మరి తన యొక్క హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసేందుకు డాక్టర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.